అబ్బాయి మన చేవెళ్ళలో ఇప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తంలో బీజేపీ పార్టీ తరఫున టికెట్ వచ్చిన విశ్వేశ్వరరెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే నిస్వార్థంగా, నిస్సంకోచంగా, స్వార్థం లేకుండా ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడే వ్యక్తి. పార్టీలో ఉన్న పదవి లేకున్నా చాలా బ్రహ్మాండంగా, చాలా సాంఘిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బీద సాధలకు పనికొచ్చే కార్యక్రమాలు, బడి పిల్లల లాట్రిన్ రూమ్ల క్లీనింగ్ కాడ నుంచి యువకుల శారీర ద్రౌఢ్యం పెరిగేతందు కొరకు ఆటల పోటీలు కానీ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఆయన కన్స్ట్రక్షన్ చేపించి ఇచ్చినటువంటి ఇండోర్ స్టేడియంస్ కానీ ఇవన్నీ ఏం తెలుపుతున్నాయి అంటే ఒక వ్యక్తి నిజంగా పబ్లిక్ కొరకు పనిచేసే వ్యక్తి చాలా అవసరం. ఇవాళ చాలా మటుకు పదవి వస్తేనే పనిచేస్తామనే తోళ్ళ దగ్గర నుంచి పదవి రాకున్నా బ్రహ్మాండంగా పనిచేసే తోళ్ళ వైపు మనం ఓట్లేయాలి. దాని దిశగా ఓటర్లందరూ ఆశించాలి. ఆయనను ఎన్నుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. చాలా మంది అంటారు ప్రాంతీయ పార్టీలను ఎన్నుకోవడం వల్ల అంటే ఇక్కడున్న బీఆర్ఎస్ని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మన వాదన పార్లమెంట్లో వినిపించచ్చు అని కొంతమంది అంటారు. అంటే ఇప్పుడైతే బీఆర్ఎస్ నుండి జ్ఞానేశ్వరరావు అయితే ఉన్నారు, ఏమంటారు అతని గురించి? ఏమంటారు అసలు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సార్, ముఖ్యంగా ఇవాళ దేశం నష్టపోతుంది అని అంటే, రాష్ట్రం నష్టపోతుంది అంటే ప్రాంతీయ పార్టీల వల్ల అండి. ఇది కుటుంబ పరిపాలన, కుటుంబ వ్యవస్థ, దీంతో ఏమవుతున్నదంటే నిజమైన అభివృద్ధి జరగకుండా ఇవాళ మనకున్న ఎగ్జాంపుల్స్లలో ఇండియాలో ఏ రాష్ట్రమన్నా తీసుకోండి, కుటుంబ పరిపాలన ఉన్న రాష్ట్రాలు మొత్తము వాళ్ళ కుటుంబం బాగుకోలకు, వాళ్ళ కోట్ల ఆస్తి కొరకు డెవలప్ చేసినదే కానీ రాష్ట్రాల డెవలప్మెంట్ చాలా తక్కువ జరిగింది అనేది నా ఉద్దేశం అండి. ముఖ్యంగా ఇంకోటి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో దానితోన ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగే అవకాశం ఉన్నది. ఇవాళ మన బీజేపీ పార్టీ ఉన్నటువంటి 18 స్టేట్ గవర్నమెంట్లు ఉన్నతోన కూడా సింపుల్ మానవునికి పెట్రోలు, డీజిల్ ధర అన్నితోన 8 నుంచి 11 రూపాయలు తక్కువ ఉంటాయి, మనతోన 8 నుంచి 11 రూపాయలు ఎక్కువ ఉంది. ఇది అన్నిటి మీద భారం పడుతున్నది. దీనివల్ల సామాన్య మానవునికి రావాల్సిన కనీస సౌకర్యాలు కూడా రేటు పెరిగిపోతున్నది. ఇది నష్టం కాదా అండి? ప్రాంతీయ పార్టీ ఇంత కొద్ది ఇంకేం చేస్తుంది అనేది నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంకోటి మన స్టేట్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఉంది, రంజిత్ రెడ్డి అయితే ఇక్కడ ఉండే కాంగ్రెస్లో ఉన్నారు. మరి స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అతను గెలిపించుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ మనకు అభివృద్ధి చేసే పనులు అయితే చేస్తూ ఉంటుందని కొంతమంది అంటా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? 75 సంవత్సరాల స్వతంత్రంలో వాళ్ళు 65 సంవత్సరాల పైన పరిపాలించిందండి. మన ప్రపంచ దేశంలో జీడిఐ రేటు ఎక్కడుండే, భారతదేశం ఎక్కడుండే, ఏం చేసిరాళ్ళు? ఇవాళ ఏం జరుగుతుంది? 10 సంవత్సరాలలో సుపరిపాలన అందించి అసలు కనీస బడుగు బలహీన వర్గాల కాడ నుంచి మొదలు పెట్టుకొని దగ్గర 116, 117 ఉత్తరమైన పథకాలను తీసుకొచ్చి సామాన్య మానవునికి కూడా పరిపాలన అందుబాటులోకి వచ్చి బ్రహ్మాండంగా ఇలా విరాజిల్లుతున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అభివృద్ధి చెందిన రాష్ట్రం కావాలా, లేకపోతే అమలు కాలన్నటువంటి 6 పథకాలు పెట్టి అమలు ఇప్పుడు మళ్ళా దానికి మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అని అంటే మీద రాహుల్ గాంధీ గెలిస్తే ఈ 6 పథకాలు చేస్తా అంటాడు, అది అయ్యే పనేనా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకొకటి, ప్రపంచంలో ఏ దేశమైనా సరే తాయిలాల పూర్వకంగా మందికి ఇచ్చిన బడ్జెట్తోన రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఇవాళ మనం చూస్తున్నాము ఆర్థికంగా బ్యాంక్ కరప్ట్ అయిపోయిన దేశాలు, రాష్ట్రాలు ఉన్నాయి. ఆ పని చేయొద్దు అనేది నరేంద్ర మోడీ గారి యొక్క అభిలాష. అందుకొరకు సాధ్యమైనంత వరకు వ్యక్తిని అభివృద్ధి పరచాలి కానీ వ్యక్తిని బిచ్చగాని చేయొద్దు అనేది బీజేపీ పార్టీ నిర్ణయించుకున్నది. నెలకి ఇచ్చే తాయిలం ఇంపార్టెంట్ కాదు, నెల నువ్వు ఎంత సంపాదించుకుంటావో ఆ వనరులు కల్పించడం ప్రభుత్వం యొక్క పని అని చెప్పి నేను చెప్తున్నానండి.
చూసుకున్నట్లయితే మీరు బీజేపీ అంటున్న కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే ఉన్నారు, గతంలో కూడా ఎంపీగా ఉన్నారంట. మరి అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు వస్తే ఏం చేస్తారని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? మంచి క్వశ్చన్ అడిగినారు. వారు ఏమి చేయలేననే ఆత్మ విమర్శతోనే, ఆత్మ నూనెతోనే పార్టీకి రాజీనామా చేసి నేను ఆ పార్టీలో చేయలేకపోతున్నా, నేను ఏం సాధించాలనుకుంటున్నా అది సాధించలేకపోయినా, నేను ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోయినా పదవిలో ఉండి కూడా రాజీనామా చేసిన గొప్ప మహానుభావుడు అండి ప్రజల కొరకు. ఇప్పుడు ఖచ్చితంగా దీని కొరకు ఆయన గెలిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, ఆయన అనుకున్నవి సాధించి ప్రజలకు దగ్గర అవుతాడని చెప్పి ఆశిస్తుంది. పనులు మనకి ఏం కావాలి ముఖ్యంగా? మన కాడ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఏదే వర్క్ కావాలని అనుకుంటా ఉన్నారు? ముఖ్యంగా ఈ రోడ్ ఒకటి శాంక్షన్ చేసిరండి, ఆయన ఉన్న ఇంతవరకు దాని ఇంప్లిమెంటేషన్ కాలేదు. అది ప్లస్ ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన ఇది రాలేదు. ముఖ్యంగా రైతు మార్కెట్ ఏదైతుందో బాగా చాలా మంది ఇక్కడ సేంద్రియ వ్యవసాయం కానీ మామూలు వ్యవసాయాలు చేస్తున్నారు, ఆ మార్కెట్ అభివృద్ధి. మేనిఫెస్టో ప్రకారంగా తీసుకున్నట్టుంటే అసలు ఈ స్కీమ్స్ ఏవైతున్నాయో ఇవాళ ఫసల్ బీమా యోజన కానీ, మన ఏది నరేంద్ర మోడీ గారి కిసాన్ ఇది కానీ, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కావాలి సార్. కొత్తగా చేయాల్సిన ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటివి కింది స్థాయికి క్షేత్రస్థాయికి గాన పోయినట్టుంటే అదే 100% అభివృద్ధి చెందినట్టే సార్. అవి చేస్తే ఈయన సక్సెస్ అయినట్టే సార్. మీరు నరేంద్ర మోడీ పీఎం కావాలని కొంతమంది ఇప్పుడు అంటారు చేంజ్ అవుతుంది, ఏదైతే బీఆర్ఎస్ చేంజ్ అయిందో ఇక్కడ కాంగ్రెస్ వచ్చిందో సెంటర్లో కూడా మరి రాహుల్ గాంధీ వస్తారు అని అంటా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? అది కలనేనండి, కల కనుకోవచ్చు, ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది, కల కనవచ్చు, కానీ అది అయ్యే ముచ్చట కాదు. కాకపోతే కాదు, ఇవాళ సామాన్య మానవుడు, మామూలు కూలి రైతు కూడా, ఒక మహిళ కూడా ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, అన్న ఏమన్నా ఉండని కానీ ఆడ నరేంద్ర మోడీ ఉండాలని అనుకుంటున్నాం అన్న అని అంటారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, అసలు పార్టీ మీద అవగాహన లేనోళ్ళు, ఓటు మీద అవగాహన లేని కూడా ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేద్దామని అనుకుంటున్నారు అన్న. ఎందుకొరకంటే ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన ఘనత ఈ 10 ఏళ్ల పరిపాలనలో అందించింది ఎవరయ్యా అని అంటే నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ అనుకోకుండా పీఎం అయితే భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంతే అన్న, మళ్ళా ఏం చేస్తాము అని అంటే మళ్ళీ 70-65 ఏళ్ళ పరిపాలన వాళ్ళు ఏం చేసిరో మళ్ళీ ఆడికే పోతాం, వెనకకి పోతాం, మనం మూసుకొని కూర్చోవాల్సిందే. కానీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మాత్రం గన్ షాట్ బీజేపీ వస్తుంది. ఎందుకొరకు అని అంటే ఇంకా కొత్త బలంతో వస్తుంది అన్న. ఒకవేళ అట్లా అనుకున్నా కూడా బాగా మనం నష్టపోతాం అన్న. ఏం చేసిరన్న 370 ఆర్టికల్, కాశ్మీర్ను గబ్బులేపిర్రు, ఎన్ని స్కాములు స్కీములు, 65 ఏళ్లలో ఎన్ని స్కాములు స్కీములు. మా పరిపాలనలో ఈ 10 ఏళ్లలో మా ఎంపీలు కానీ ఎవరు కానీ స్కాములు స్కీములు మా నరేంద్ర మోడీ ఒక్క మచ్చ చూపండి. ఇది సరిపోదా భారతదేశ ప్రజలకు?